మరి వేది ముంగటి కదా మరి నువ్వు వెనక జరగదు నేనేం చేయాలి వెనక జరుగు నీ వెనక నేను తీసుకుంటా అట్లా కాదు కానీ నేను వేది నీది వంపు ఆయన పంపాలట అలా అన్న అడగాలి అమ్మో ఇదో అవసరం వచ్చినప్పుడు తీసుకునేదానికి మైక్ ఓసీజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రం నలుమూల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిర్రు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా జాతీయ కమిషన్ ఏర్పాటు చేసినట్లయితే ఓసీలో ఉన్న పేదలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. దానికి పాత్రికేయుల సహకారం ఎంతైనా ఉంది, దాన్ని చెప్పక తప్పదు. అలాగే 2012 నుండి ఈ ఓసీజేఏసీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా ఓసీలోని పేదలకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశం కొద్దీ శాంతియుతంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు కానీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నాము. దానికి అనుగుణంగా 5 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 10% ఓసీలకు రిజర్వేషన్ కల్పించింది. దానిలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ పరంగా కల్పించింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో కొంత జాప్యం చేస్తున్నారు. మేము వారికి విజ్ఞప్తి చేసేదంటే జాప్యం చేయకుండా నిబంధనల ప్రకారం ఉన్న సర్టిఫికెట్ను వెంటనే జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే భవిష్యత్ తరాలకు దృష్టి పెట్టుకొని ఈ కార్యక్రమాలు జాతీయ శాఖ రాష్ట్ర శాఖ తీసుకున్నందుకు వారికి పోలాడి రామారావు గారికి, జైపాల్ రెడ్డి గారికి, బద్దూరు వెంకటేశ్వర గారికి ఈ సందర్భాన్ని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్కరిస్తూ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ గత 9 సంవత్సరాలుగా ఈ ఓసీజేఏసీ అంటే ఎఫ్సి ఫార్వర్డ్ కాస్ట్ పరంగా మాకు అవసరమైనటువంటి హక్కుల కోసం పోరాడుతున్నాం. అందులో భాగంగా మొన్న 23/1/2026 రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి ఆ డిమాండ్స్ను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 10 అంశాలు ఇందులో తీసుకోవడం జరిగింది. ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 10% కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి దాంట్లో అది అమలు ఇక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారులు వారు కేవలం ఓసీలనే భావనతోటి కొంతమంది వాటిని తొక్కిపెట్టడం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్న 10 డిమాండ్లలో ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో 10 లక్షల వరకు పెంచుతూ దాన్ని 5 సంవత్సరాల వరకు అదే సర్టిఫికెట్ ఉపయోగంలోకి వచ్చే విధంగా చేయాలని, క్రిమిలేయర్ విధానాన్ని అమలుపరచాలని, 50% రిజర్వేషన్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ తెలియజేసినటువంటి 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మించకుండా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఏదైతే రైతులు ఓసీలలో చాలా నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేద రైతులకు 60 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ వర్తించే విధంగా ఇంతకుముందు చట్టంలో ఉంది. దాన్ని 70 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతు 40 సంవత్సరాలు నిరంతరంగా శ్రమించి అటువంటి కష్టజీవి రైతు. ఓసీలలో రెడ్డిలు కానీ, వెల్మాస్ కానీ, బ్రాహ్మణ్స్ కానీ, వైశ్యాస్ కానీ, అన్ని కులాల వాళ్ళు ఓసీలు ఎవరైతే 7 కులాలు ఉన్నాయో వాళ్ళు ముఖ్యంగా 80% తన శ్రమతోనే బతుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో 1949లో రాజ్యాంగం ఏర్పాటు చేసి 50లో అమల్లోకి తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో 10% రిజర్వేషన్ మాత్రమే వర్తించే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఎస్సీ ఎస్టీలను నిర్ధారించి వాళ్ళకు 10% రిజర్వేషన్
ఏర్పాటు 10 సంవత్సరాలకు మాత్రమే అమలు చేయాలని చెప్పి చేసినటువంటి రాజ్యాంగం కేవలం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా డిమాండ్లు ఆమోదించాల్సిందే. ఇవి న్యాయమైన డిమాండ్లు. రిజర్వేషన్ ఇస్తే 20% కూడా రిజర్వేషన్, ఎఫ్సీ రిజర్వేషన్, ఫార్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్, ఓసీ రిజర్వేషన్ అని పెట్టేసి దాంట్లో ఓసీ కులాలు మాత్రమే ప్రవేశించే విధంగా చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. వాళ్ళకే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే వర్తించే విధంగా చట్టం తీసుకురావాలి. మళ్ళీ వారి వేరే వాళ్ళకి ఇవ్వకుండా దాన్ని అమలు చేయాలని చెప్పి చెబుతూ ఇది రైతులకు కల్పించేటువంటి ప్రభుత్వ ఫలాలు రైతులకు కానీ ఓసీలకు కానీ సమానంగా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఒక చట్టం తీసుకోవాలి. దీన్ని నిర్ణయం తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ సెలవు. ఈరోజు యూసీజీఎస్సీ సమావేశం ఏర్పడుతున్నటువంటి అందరికీ మరి మొన్న పోయిన 23 తారీఖు నాడు మరి ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి మరి జేఏసీ మీటింగ్ గురించి ఇక్కడ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసి ఆ రోజు మరి ప్రైమ్ మినిస్టర్ కూడా ఒకటి పాంప్లెంట్స్ చేయడం జరిగింది. ఓసీ జేసీ గురించి జేసీ గారు ఇక్కడ ఏంటంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ కలిసి కూడా ఆ ఈడబ్ల్యూఎస్ కానీ ఉపాధి హామీ పని గురించి కానీ మరి చాలా స్పష్టంగా 9-10 డిమాండ్లను మరి వారికి కేంద్ర ప్రభుత్వానికి నిర్ణయించడం జరిగింది.